హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మలేషియాలోని బస్సులో వెళ్తున్నాను. ఇక్కడ బస్సెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ యాక్చువల్గా బస్సులో వెళ్ళాలంటే మీకు ఇది టచ్ అండ్ గో కార్డు తీసుకోవాలి. ఇది తీసుకుంటే మనం ఏ బస్ అయినా ఎక్కి ఏ బస్ అయినా దిగచ్చు, స్వైప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కండక్టర్ అయితే ఉంటాడు. సో ఎలా స్వైప్ చేయాలనేది మీకు ఇక్కడ చూసారా, అక్కడ కార్డు పెట్టంగానే స్వైప్ అయిపోతుంది. సో ఇక్కడ కండక్టర్ అక్కడ ఉంటాడు. సో ఇక్కడ ఏమంటే 2 ఆప్షన్స్. ఫస్ట్ బస్సు ఎక్కేటప్పుడు ముందర స్వైప్ చేయాలి, దిగేటప్పుడు రెండోసారి స్వైప్ చేయాలి. సో ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే బస్సులో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. బస్సు అంతా ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తాను. ఇది బస్సు వెనుక భాగము, బస్సు ముందు భాగము. అలానే ఇదే కార్డుతోనే మనం మెట్రో కూడా వెళ్ళొచ్చు. మెట్రో రైల్లో కూడాను ఇదే కార్డు అప్లికబుల్. బస్సెస్ కానీ మెట్రో కానీ వెళ్ళాలంటే ఈ కార్డు ఫిల్ చేసుకోవడం, రీఛార్జ్ చేసుకోవడము, వెళ్ళిపోతూ ఉండడము, అంటే చాలా ఈజీ. ఇన్ కేసు ఒకవేళ బస్సులో మనకి కార్డు పనిచేయలేదనుకో, సపోజ్ కండక్టర్ వాళ్ళే వెనక్కి పంపించరు, ఓకే ఫైన్ కూర్చో ఉంటారు. చాలా మంచి వాళ్ళు ఇక్కడ. సో అలానే ఇప్పుడు మెట్రో కూడా వెళ్తున్నాను. మెట్రోలో కూడా ఎలా సెర్చ్ చేయాలి ఈ కార్డు అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో దీనిపైన టచ్ అండ్ గో అని అయితే ఉండదు, జస్ట్ మై ర్యాపిడ్ అని ఉంటుంది. దీని పేరుకి మాత్రం టచ్ అండ్ గో కార్డ్ అంటారు. ఇప్పుడు కార్డ్ ఎలా స్వైప్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చిన బస్సు ఇదేనండి, వెనకాల కనిపిస్తుంది అదే బస్సు. ఇప్పుడు నేను మలేషియాలోనే సైబర్జాయ్ సిటీ సెంటర్కి వచ్చానంటే ఇక రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇది రైల్వే స్టేషను. నేను ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాను. సో ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. బస్సెస్ అన్ని ఇక్కడ ఇలా ఆగుతాయి. సో ఇక్కడంతా గ్రీనరీ అంటే చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్ ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి అనేది మీకు ఇప్పుడు విన్నాం. సో ఇది థ్రెడ్ వీల్. ఫస్ట్ ఇప్పుడు టచ్ అండ్ గో కార్డులో బ్యాలెన్స్ ఎంత ఉందో అనేది ఒకసారి మనం చూసుకుందాము. సో ఇక్కడ కార్డు ఇలా పెట్టాలి. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ అని కొట్టండి. ఎస్, ఇప్పుడు నా బ్యాలెన్స్ 41 రింగెట్లు ఉంది. 41 రింగెట్లు 80 సెంట్స్ రింగెట్స్ ఉంది. సో ఇప్పుడు మెట్రో లోపలికి వెళ్తున్నాం మనము, చూద్దాం. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇలా పెట్టి ఇలా లోపలికి వెళ్ళిపోవడము. సో ఇప్పుడు మనము పైకి ప్లాట్ఫామ్ 2కి వెళ్ళాలి. ఇప్పుడు సో ఇక్కడ కేఎల్సీసీ కోలాలంపూర్కి వెళ్ళాలంటే ఇది 21 స్టేజ్ మనకు అక్కడ ఇందులో చూపిస్తుంది. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఉన్నాము, సైబర్జాయ్ సిటీ సెంటర్. సో ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడికి వెళ్తున్నాను. ఒకటి యానిమల్ పార్క్ ఉందంటే అక్కడికి వెళ్తాను చూడడానికి. మనం పెట్రోనస్ టవర్స్ అంటే ఇక్కడ ఉంటుంది. ట్రైన్ వస్తుంది. Station Berikutnya, Cyberjaya Utara, 5 exits. Next station, Cyberjaya, 5 exits.
మలేషియాలో మెట్రో రైలు బస్సు ఎలా ఎక్కాలో మీకు పూర్తి క్లియర్గా వివరించాను నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కలుసుకుందాం. బాయ్ బాయ్.